కోసుకుంటూ పోవాలి. చిన్న చిన్నగా పోయి సరే. ఇగో ఇది కూడా ఇలా కోసేసి మధ్య నుంచి కోసుకో. కోసేసుకొని ఇలా కోసేసుకో. ఓకే ఇది కూడా కోసేసి ఇగో ఇది తీసేసి కట్ చేసుకో. కట్ చేసేసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకో. ఓకేనా ఓకేనా వెరీ గుడ్. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న చికెన్ ని ఇందులో వేసుకుందాం. ఓ మై బ్యాచిలర్ బ్రదర్స్ డోంట్ డిస్టర్బ్ నాకు ఈరోజు. అరే నాకు అసలే వంట రాదు, యూట్యూబ్ లో చూసుకొని మరీ చేస్తున్నా. మీరేమో వచ్చు అని కథలు పడ్డారు. ఇప్పుడు నా బూతులు వస్తున్నాయి కానీ మింగేస్తున్నా. వచ్చేసి కొంచెం ఫ్రై చేసేసుకుంటే ఫస్ట్ టైం వండుతున్నా ఏమనుకోకండి, మీరే వండలేదు. మీరు వండుతారంటే చికెన్ తెచ్చా, ఫస్ట్ టైం వండిస్తున్నారు నాతో, మళ్ళీ తిట్టుకోకండి. ఎలా ఉన్నా తినేసండి. అవును చెప్పడం మర్చిపోయా, మీతో పాటు ఇంకిద్దరు వస్తారు, వాళ్ళు మన రూమ్ లోనే ఉంటారు. ఓకే కలిపేసుకున్నామా? కలిపేసుకున్న తర్వాత మనం బాయిల్ చేసామా? బాయిల్ చేసుకున్నది సారీ మర్చిపోయా, కారం. దీనికి సరిపడినంత అనమాట, సాల్ట్ తగినంత, నేర్చుకో తగినంత కలుపుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ చికెన్ కడిగేసిన తర్వాత బాయిల్ చేసుకున్న వాటర్ ఉంటుంది, ఆ బాయిల్ చేసిన వాటర్ ఇందులో వేసుకోవాలి. బాయిల్ చేసిన వాటర్ వేసేసుకొని, సో అన్ని వాటర్ వేసాం కనుక సాల్ట్ మనం వేసింది సరిపోదు, ఇంకొంచెం సాల్ట్ వేసేసుకొని మొత్తం మిక్స్ చేసి ఆల్రెడీ చికెన్ బాయిల్ అయిపోయింది కనుక ఇంకా బాయిల్ అయితే గ్రేవీ ఫుల్ గా వస్తుంది, చికెన్ కూడా హైలైట్ ఉంటుందని అనుకుంటున్నా. వస్తే మంచిదే, నలుగురం బాగా తింటాం. ఏదో పొడి ఉంది, ధనియాల పొడి వేసేసుకున్నాం. లాస్ట్ లో చికెన్ మసాలా వేసేసుకొని దింపేద్దాం. లాస్ట్ లో చికెన్ మసాలా వేసుకొని దింపేద్దాం, సరేనా? ఈ లోపల ఇది మూత పెట్టి ఒక 5 minutes అయిన తర్వాత, ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత తీద్దాం. కట్ చేసి